మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ అన్ని గ్రామాలలో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. సో నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మెయిన్ మనకి అమరవీరుల స్మారక స్తూపం దగ్గర ఉన్నాము. తెలంగాణను సాధించుకునేందుకు చాలామంది వందల మంది బలిదానం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దాదాపు 10 సంవత్సరాలు గడిచింది. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఊరిలో ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదేవిధంగా నగర సిపి కమలేశ్వర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అండ్ నగరపాలక సంస్థకు సంబంధించి మాట్లాడుకుంటే డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఈ నివాళులు అయితే అర్పిస్తూ ఉన్నారు అమరవీరులకు సంబంధించి. అండ్ ఇప్పటికే మనకి కలెక్టరేట్లో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకి అమరవీరుల స్మారక స్తూపం దగ్గర కూడా నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలు అనేటివి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే చాలామంది బలిదానాల వల్లనే తెలంగాణ సాధించుకున్నాము అని చెప్పేసి ఇప్పటికే అన్ని రకాల పార్టీల వాళ్ళు కూడా ఇప్పటికే అమరవీరులకి సంబంధించిన స్తూపాలు కావచ్చు, అదేవిధంగా ప్రతి దగ్గర కూడా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. సో ఫ్రేమ్లో కూడా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన విజువల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాలు ఎట్లా గడిచాయని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు. సో ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా మంచి డెవలప్మెంట్ కావాలని చెప్పేసి చాలామంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఊర్లో ఈ సాంగ్కి సంబంధించి మళ్ళీ సెకండ్ టైం రీకంపోజ్ చేసిన తర్వాత చాలా ఘనంగా ఇప్పటికే వాళ్ళ గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా పట్టణాల్లో ఈ సాంగ్కి సంబంధించి రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఈ సాంగ్ విన్న తర్వాత చాలామంది నుంచి చాలా మంచి విశేష స్పందన వస్తుంది. చాలా మంచి కంపోజ్ చేసారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఈరోజు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చాలామంది అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఊరువాడ అనే తేడా లేకుండా ప్రతి దగ్గర ప్రతి కార్యాలయంలో కూడా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతమనం అంటూ పాడడం జరిగింది. సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన అప్డేట్స్.